నమస్తే. ఆంధ్ర ఎక్స్ప్రెస్ తిరుపతికి చేరుకుంది. ఇవాళ మన గెస్ట్ ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే సుగుణమ్మ మనతో ఉన్నారు ఇవాళ డిస్కషన్ లో పాల్గొనడానికి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు, శ్రీకాళహస్తి సమన్వయకర్త. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి. అలాగే కాంగ్రెస్ నుంచి వేణుగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు, డీసీసీ ప్రెసిడెంట్. ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తే, ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఎక్కువ అరాచకాలు అవుతాయి, పోలీస్ కంట్రోల్ ఉండరు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలా తీసుకునేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అసలు తిరుమల దేవస్థానం దేవుడి దగ్గర వచ్చే డబ్బులతో సెక్యూరిటీ కరెక్ట్గా చూసుకున్నా కూడా చాలు. కానీ ఇక్కడ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గారికి వస్తే అవినీతి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, తను తన కొడుకు ఎంత సంపాదించాలని. కనీసం తిరుమల గురించి మీరు అన్నారు, పట్టించుకున్న నాదుడు కూడా లేకుండా పోతుంది తిరుమల దేవస్థానం గురించి. కొండపైన స్టార్ట్ అయితే ఎంగడగిరి దాకా ఎర్రసందనం అమ్మేది మటుకు తెలుగుదేశంలో తెలుసు, లారీలుగా. అది పాపం బాగా అభివృద్ధి అయింది. అదేవిధంగా ఇసుక మటుకు ఇసుక 40 కిలోమీటర్లు లోడేసి 17 మందిని చంపేసి పట్టును పెట్టుకున్న తెలుగుదేశం నాయకులకి ఇక్కడే మంత్రి గోపాలకృష్ణ కొడుకు వీళ్ళంతా ఉంటే కేసు పెడితే ఆ రోజు కేసు కూడా పెట్టలా. మేమంతా ధర్నాలు చేస్తే కేసు పెట్టారు. ఆ 17 మందికి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము తలా కొంచెం సహాయం చేసినాం. పార్టీ తరఫున తెలుగుదేశం గట్టిగా పోరాడితే, అది మేము పోరాడితే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల రూపాయలు అదేంది మేము పోరాడితే వచ్చింది. 17 మంది చనిపోయారు, ఇంతవరకు కేసు ఏమిందో కూడా తెలియదు. పక్కనే సుధీర్ గారు పక్కనే స్మగ్లర్స్, ఈ పక్క ఎర్రసందనం స్మగ్లర్ సెంటర్లో ఉంటాడు గోపాలకృష్ణ కూడా ఏరప్పను. ఈ పక్క వచ్చే కాడికి ఇసుక మాఫియా ఉంటారు, ఈ పక్క వచ్చే కాడి లాండి మాఫియా పెట్టుకున్నారు. వాళ్ళు మట్టి కుటుంబాలు బాగున్నాయి, మా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఆ అవినీతి కాదు, వాళ్ళ బొజ్జలు బాగా పెంచుకొని డబ్బులు బాగా సంపాదించుకున్నారు. ఒకసారి సుగుణం గారు ఏం చెప్తారు మీరు? తిరుపతి నగరంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఈ రోజున తిరుపతి నగరము నేరరహిత నగరాల్లో 2వ స్థానంలో దేశంలోనే మరి అవార్డు తీసుకోవడం అనేది సామాన్యమైనటువంటి అంశం కాదు. తిరుపతి నగరానికి ఇచ్చేసేటువంటి 7 మరి ప్రధాన ద్వారాల్లో కూడా ఈ రోజున సీసీ కెమెరాలు పెట్టి మరి ఎక్కడి నుంచి ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎవరు వారి పరిస్థితి ఏమని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎవరైనా నేరస్తులు ఉంటే వారిని మరి అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తిరుపతి ఒక నేరరహిత నగరంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. ఇంకా కూడా మరి కిరీటాలు దొంగపోయినాయి. దాదాపు 10 నెలలు అయింది. గోవిందర స్వామి గుడిలో సాక్షాత్తు స్వామివారి తల మీద, శిరస్సు మీద, అమ్మవారి శిరస్సు మీద బంగారు కిరీటాలు దొంగతనమయ్యాయి. అది ఇంతవరకు వర్తాసలేదు. మళ్ళా రెండో గ్రేడ్ లో ఉందని చెప్తారు. ఇదే అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీగా మిగిలిపోయింది. ఒకటే చాలా దారుణం. అబ్సల్యూట్ గా ఇప్పుడు ఏదైతే మీరు ఆరోపణ చేస్తున్నారో, అడుగుతున్నారో ప్రశ్నించాలని, మీకు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీరు కూడా ఇమీడియట్ గా మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు గుడి ముందు మేము ధర్నా చేస్తే మళ్ళా ఎస్పీ, జేఈఓ, ఈఓ వాళ్ళందరూ వచ్చారు. కానీ ఇంతవరకు స్పందన లేదు. నేను అడిగేది ఒకటి, బోర్డు మెంబర్ 2 సంవత్సరాల ముందండి, ఇప్పుడు ఉండేదంతా తెలుగుదేశం కార్యకర్తలతో నిండిపోయింది. వేణుగోపాల్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ప్యాకెట్ వాళ్ళు కంట్రోల్ చేయమని మన చాలు. పిట్ ప్యాకెట్ వాళ్ళు తిరుమలలో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు, ఇంకేం నేరస్తులు కంట్రోల్ చేస్తారు. మీ స్పందన ఒక్కసారి మాట్లాడతారా? కోట్లు దోసుకున్న పార్టీలు మీ దొంగలున్న పార్టీ వైసీపీ. ఎర్రచందనం దొంగలైనా, పిక్ ప్యాకర్స్ అయినా అందరూ కూడా వైకాపా పార్టీ వాళ్ళే. వాళ్ళ నాయకుడు లక్ష కోట్ల దొంగ. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాను. మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు, సాక్షాత్తు ఎర్రచందనం దొంగ. ఈ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎంపీటీసీ వందలాది కోట్లు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వందలాది కోట్ల లూటీ చేసి ఈ రోజు లక్ష కోట్ల అవినీతిలో ఎవరైనా మునిగిపోయారంటే అది వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎర్రచంద్రము పూర్తిగా వ్యాపారం చేస్తున్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆరోపణలు చేస్తుంది. టీటీడీలో టికెట్లు అమ్ముకునింది ఎవరు? అదే విధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు అమ్ముకునింది ఎవరు? ఇంకా కూడా 10,000 ఇండ్లు కూడా కడుతున్నాము. వాటిని కూడా పేద ప్రజలకి అతి తక్కువ ధరకు 3 లక్షల సబ్సిడీతో
అందరికి కూడా సొంత ఇల్లు సహకారం చేయబోతున్నాము. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు. టీటీడీ ఎదిగితే వేరే చెప్తున్నారు. ఇదే ప్రజల్ని దారి మళ్లించే ప్రయత్నం 24 గంటలు తెలుగుదేశం పార్టీ చేసే ఉద్దేశం అదే. మీరు అడిగేది టీటీడీ గురించి అడుగుతా అంటే ఇళ్ల గురించి చెప్తారు. ఈరోజు సాక్షాత్తు అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు కొండ మీద టికెట్లు అమ్ముకుంటే కూడా అరికట్టలేరు. మేము సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి శ్రీవారి సేవ టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు, లక్షల రూపాయల రోజు చేతులు మారుతున్నాయని చెప్తే ఇప్పటి వరకు స్పందన లేదు. అవినీతి కొండ మీద శ్రీవారి సేవ టికెట్ల నుంచి మొత్తం రేషన్ షాప్ నుంచి మొత్తం అవినీతిమయంగా మారిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చంద్రబాబు నాయుడు గారి పాలన మిగిలిపోయింది. రైట్, ఉన్న ఇతర సమస్యల గురించి పబ్లిక్ నాని తీసుకుందాం. నేను కొట్టుకుంటే ఇవ్వలేనండి. ఇలా ఉంటే ప్రోగ్రామ్ నడవదు కదా, ఇలా ఉంటే ప్రోగ్రామ్ నడవదు కదా. అమ్మా మీకు అర్థం అవ్వడం లేదు, అట్లా ఉంటే నేను మైక్ ఇవ్వలేను. ఏమిది ఎవరు కూడా డయాస్ దగ్గరికి పద్ధతి కాదు అది. ఏమా దౌర్జన్యమేమి కొట్టడానికి వస్తారా? మహిళలను కొట్టడానికి వస్తారా? ఇమాం మీరందరూ ఇక్కడ క్యాండిడేట్ దగ్గరికి ఎవరు రాకూడదు. దయచేసి అందరూ అక్కడ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ అందరూ కూర్చోండి. మీరెవరు ఇక్కడ దగ్గర రాకూడదు, చైర్లోనే కూర్చోవాలి. ఇలా ఉంటే నేను పిలవలేనండి. ఇలా ఉంటే ఇవ్వలేనండి, ఇలా ఉంటే ఇవ్వలేను. ఏమండి సరిపోతుందా? మమ్మల్ని వెళ్ళిపోమంటారా చెప్పండి. ఈరోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి 4 పార్టీలు మేము వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకుంటున్నారండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి 4 పార్టీల చేతుల్లో స్వాధీనంలో నాయకుల చేతుల్లో ఉన్నాయి భూములు. మేము గతంలో కమ్యూనిస్ట్ పార్టీలుగా అనేక పోరాటాలు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటే ఎవరికి రాసి ఉంటే వాళ్ళకి రాసి చేస్తాం. చెప్తాం. చెప్పండి, పేరు చెప్పండి, ఇప్పుడే రాయిస్తాం. భారతీయ జనతా పార్టీ పేరు ఉంటే ఇప్పుడే రాయిస్తాం. అబద్ధాలు ఎందుకు చెప్తారు? భూములు ఎవరి పేరు చెప్పండి, రాయిస్తాము. పక్కన రిజిస్టర్ ఆఫీస్ ఉంది, రాయిస్తాము. పక్కన రిజిస్టర్ ఆఫీస్ ఉంది, రాయిస్తాము. రాయిస్తాము. చెప్పు, పేరు చెప్పు. ఇంటెలిజెన్స్ విభాగం దానిపైన పేరు చెప్పు. పేరు రామాయణం ఎందుకు మాట్లాడతావు బాబు? పేరు చెప్పు, రాయిస్తాను. 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 నీకు ధైర్యం ఉంటే పేరు చెప్పు, రాయిస్తాను. పేరు చెప్పు, రాయిస్తాను. అబద్ధాలు ఎందుకు చెప్తారు? తెలుగుదేశం గవర్నమెంట్ లో నేనేమన్నా తప్పు చేస్తుంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పినాడు. ఆడ 4 రోజులు కూర్చున్నాం, మేమంతా మద్దతు ఇచ్చాం. అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, వాళ్ళదే కదా గవర్నమెంట్. కన్నాహరెడ్డి తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయండి, భూములు మీ చేత ఉన్నాయి. ఎవరో వస్తారు అరెస్ట్ చేసి ఉంటారు. వ్యాలిడ్ పాయింట్. ఒకసారి సుగుణమ్మ గారు ఏం సమాధానం చెప్తారు? భూ కబ్జాలు చేసేటువంటి వారికి మరి ఎంతో మన తిరుమల తిరుపతి దేవస్థానం భూములన్నీ కూడా అందరి ఆధీనంలో ఉన్నామని ఇక్కడ రావడం జరిగింది, అభియోగం రావడం జరిగింది. కానీ గత 4.5 సంవత్సరాలుగా నేను తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నంత కాలంలో ఒక్క అవినీతి అయినా వారు చూపెట్టినట్లయితే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో భూములకు సంబంధించి నేను వారికి ఏ సమాధానం చెప్పంటే ఆ సమాధానం చెప్పడానికి రెడీగా చూపించడం ఏమిటి? ఇప్పుడు ప్రజలందరూ అదే కదా అడుగుతున్నారు. అనిందే నిజం కాదు కదా, నిర్ధారణ చేయాలి కదా.
ఆ సర్వే నెంబర్లు చెప్పానండి, రాయిస్తాము. సర్వే నెంబర్ భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర ఉందన్నారు కదా, ఆ సర్వే నెంబర్లు చెప్పానండి. పక్కనే రిజిస్టర్ ఆఫీస్ ఉంది, 1 గంటలో రిజిస్టర్ చేస్తాం. లేనప్పుడు ఎందుకంటే అబద్ధాలు చెప్పేది? లేనప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పేది? భూములు లాక్కున్నారు అని అంటున్నారు. ఈరోజు ఈ భూమి కూడా, ఈరోజు నిలుచుకునే భూమి కూడా టీడీపీ ప్రభుత్వము దుర్మార్గంగా కబ్జా చేయాలనేసి కుట్రపూర్వకంగా చర్యలు తీసుకుంటే మా భూమన కరుణాకర్ రెడ్డి గారు దీన్ని ఆపి, దగ్గరుండి ఆపి, ఇంత వాల్యూ అయిన భూమిని ఆపి నిలబెట్టాడు మేడం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నామనే కూడా ఒక మా భూమన కరుణాకర్ రెడ్డి గారు వల్లనే. అదిగాక ఇంకొకటి చెప్తున్నాం మేడం, అవును అవునయ్యా, ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే, అవును ఇంకొకటి ఈరోజు భూములు లేవని అంటా అన్నారు. ఇంకొకటి ఇంకొకటి మేడం ప్లీజ్. తిరుపతి దేవస్థానం భూములు కాదు, ఇక్కడ అక్రాంతం జరుగుతూ ఉండేది, జరిగింది కూడా. హతీరాంజీ మఠం భూములు అంటారు, ఇది వాస్తవం. టీడీడీ భూములు కాదు, హతీరాంజీ మఠం భూములకి సంబంధించింది అక్రాంతం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కాదు మేడం, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఆర్పల్లి వెనకాల హతీరాంజీ మఠం భూముల్లో కడప, రాయచోటి, మైదుగూరు, పొద్దుటూరు, కడప జిల్లాకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆక్రమించుకున్న ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దక్కింది. వాళ్ళు చెప్పారు ఏమని, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కబ్జా అయిందనేసి. ఒక్క నిమిషం మా, ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? శిల్పారాం ఎదురుగుంట 17 ఎకరాలు ఎవరు కబ్జాలో ఉంది. పేర్లు వద్దు నాకు, నేను పేర్లు చెప్పను. ఏంటో ఎదురు నా వాళ్ళు అవుపడుతున్నాయి, ఎదురుగుంట అవుపడుతున్నాయి. ప్రమాణం చేయమను. 17 ఎకరాలు అవుద్ది. 17 ఎకరాలు ఈరోజు హోటల్ కట్టించారు. అమ్మ చెప్పండి. దాని మీద ఇదివరకు కూడా ఆరోపణలు వచ్చిన మాట వాస్తవము. ఆరోపణలన్నీ కూడా నిరూపణ అయి, అది పట్టా జాగా డబ్బు పెట్టి కొనుక్కున్నాం అనేది నిరూపణ జరిగిన తర్వాతనే మరి మా మీద ఆ విధంగా మరి అతను చేస్తున్న, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాపర్టీ నాది, నేను ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నాను. వారు ప్రమాణం చేస్తారేమో, వాడిని కనుక్కోమనండి. ప్రమాణం చేస్తున్నా, అది తెలుగుదేశం ల్యాండ్స్ వాళ్ళు ఆక్రమించుకున్నది వాస్తవం, దాన్ని బాడుకి ఇచ్చింది వాస్తవం. తెలుగుదేశం కాంగ్రెస్ అని ఉంటాయా? హైకోర్టులో పిల్లేస్తున్నారు, హైకోర్టులో పిల్లేస్తున్నారు, హైకోర్టులో పిల్లేస్తున్నారు, హైకోర్టులో పిల్లేస్తున్నారు, హైకోర్టులో పిల్లేస్తున్నారు. ఈ వైకాపా వీళ్ళంతా కలిసి మరి అన్ని పిల్లలు అన్ని వేశారు. ప్రభుత్వ పరంగా అన్ని కూడా క్లియర్ అయ్యాయి. వీళ్ళెవరు చెప్పేదానికి? అవినీతి ఆరోపణలు, రైట్, ల్యాండ్ దొంగలు, దొంగ పార్టీ. తప్పు చేసే వాళ్ళు అరెస్ట్ చేయండి. ఏ పార్టీ తప్పు చేసినా అరెస్ట్ చేయండి, బయట పెట్టండి. మీద గవర్నమెంట్ బయట పెట్టండి. గారు ఏదైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రామిస్ చేశారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి బోయింగ్ ఫ్లైట్స్ ఫ్లై చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సెకండ్ రన్వే డెవలప్మెంట్ జరిగింది, కొన్ని లక్షల కోట్లు ఇక్కడికి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాల్టి రోజు కూడా ఎందుకు ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ స్టేటస్ రాలేదు ఎయిర్పోర్ట్ కి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రన్వే ఎక్స్టెన్షన్ కి దాన్ని ఇంకా కూడా మిమ్మల్ని ఎవరు అడిగారండి? ఆగండి. దాదాపు ఈ రోజున మొన్న వెంకయ్య నాయుడు గారు కూడా వచ్చి దానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అది పూర్తయిన వెంటనే మరి మద్రాసుకు, బెంగళూరుకి కూడా మరి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇంటర్ ఎయిర్పోర్ట్గా కూడా తిరుపతి డెవలప్ కాబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అమెరికా నుంచి కూడా వచ్చి దిగే ఒకటే పాయింట్ అండి, ఏదైతే కంప్లీట్ గా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి, రన్వే డెవలప్మెంట్ అయిపోయింది, బోయింగ్ ఫ్లైట్స్ ఫ్లై చేయడానికి ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏరోడ్రమ్ డెవలప్మెంట్ అయింది, అయినప్పటికీ కూడా ఎందుకు ఫ్లై అవ్వట్లేదు అన్నది ఇక్కడ పాయింట్. ఇంకా కూడా మరి రన్వే అనేది బలపరచాల్సిన అవసరం ఉంది. మరి పర్మిషన్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. మరి అటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఈ రోజున రన్వే ప్రారంభం కాలేదంటే అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాజకీయాలు, నమ్మక ద్రోహం తప్ప వేరే కానే కాదు. అసలు ఎయిర్పోర్ట్ అంటే ఏమిటి?
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ల్యాండ్ అవ్వాలంటే దానికి కావాల్సినటువంటి బ్లూ ప్రింట్ ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం నాయకులు నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దానికి ఏమేమి కావాలో మౌలిక సదుపాయాలన్నీ కేంద్ర ప్రభుత్వం తిరుపతి ఎయిర్పోర్ట్కి కల్పించింది. కానీ గతంలో వైజాగ్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఇచ్చి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రన్ చేస్తే ఈరోజు ఫీజిబిలిటీ లేకుండా నిలిపేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్కి ఫీజిబిలిటీ లేని కారణంగా ఆపరేటర్స్ ఎవరు రావట్లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవి రావట్లేదు. దాని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే మొన్న రైల్వే జోన్ విషయంలో లోకేష్ బాబు చెప్పాడు పూర్తిగా ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది. రైళ్ల గురించి విమానాల గురించి స్టేట్ గవర్నమెంట్ అడగద్దండి, అర్థమైందా? బస్సుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగద్దండి. ఇక్కడ విమానాశ్రయం తెచ్చిచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీకు తెలుసో లేదో. అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ, అర్థమైందా? అప్పుడు మధుసూదన్ రెడ్డి నీకేమన్నా మొహమాటమేమో రాజశేఖర రెడ్డి మీ వాడని చెప్పుకోవడానికి. రాజశేఖర రెడ్డి మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ చేసిన ముఖ్యమంత్రి. మాకే ఆయన పైన హక్కు ఉంది, మీకెక్కడుంది హక్కు? మీరెందుకు దాన్ని కూడా కబ్జా చేస్తారు? రాజశేఖర రెడ్డి కూడా కబ్జా చేయొద్దండి, ఆపండి ఆ విషయం. ఏమమ్మా భాను గారు మాట్లాడతా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావడానికి ఫీజిబిలిటీ లేదు అని చెప్తున్నాడు ఆయన, విన్నారా? ఫీజిబిలిటీ అనేది ఒకే రోజులో రమ్మంటే రాదు. ఊరికి తొలి రోజు బస్సు వస్తే తొలి రోజే అందరూ ఎక్కరో, అలవాటు పడాలా. తిరుపతికి అంతర్జాతీయ ఫ్లైట్లన్నీ వస్తాయి అంటే ప్రయాణికులు దానికి తగినట్టు ప్లాన్ అప్ చేసుకుంటారు, అప్పుడు ఫీజిబిలిటీ డెవలప్ అవుతుంది. తప్పనిసరిగా ఉంది. నిజం రాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉంది, కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు చింతామోహన్ గారు ఆ రోజు తీసుకొని వచ్చారు ఎయిర్పోర్టు. రాజశేఖర గారు చింతామోహన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. బాబు ఒక్క నిమిషం తప్పని మాట్లాడితే అడగండి. ఆ రోజు చింతామోహన్ గారు ఉండమ్మా రాజశేఖర గారు చింతామోహన్ గారు తీసుకొని వచ్చింది వాస్తవం. కానీ తెలుగుదేశం మినిస్టర్ అశోక్ గారు ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, పౌర వినాగం మినిస్టర్ గా. ఆయన ఏం చేశాడు? కాంగ్రెస్ తీసుకొని వచ్చింది, కానీ ఇప్పుడు తెలుగుదేశం మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. కేంద్రం బాధ్యత వహించాలి. ఎవరు ప్రభుత్వంలో అంటే వాళ్ళు బాధ్యత వహించాలి. దానికి మళ్ళీ వేరే మాటలు చెప్పడానికి లేదు. ప్రభుత్వం అన్ని పర్మిషన్స్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండింగ్ కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం కల్పించింది తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. సుగుణం గారు, కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ పనులు ఎందుకు ఆగిపోయినాయి? రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ సంబంధమే లేదు. వాళ్ళ మంత్రికి తెలియదు, లోకేష్ బాబుకి తెలియదు, రైల్వే స్టేషన్ కి రైల్వే స్టేషన్ ఏ పరిధిలోకి వస్తుంది తెలియదు, ఎయిర్పోర్ట్ కి ఏ పరిధిలోకి వస్తుంది తెలియదు. కాబట్టి వాళ్ళని అడిగి వేస్ట్ అంటున్నా. ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు అన్ని కేంద్ర ప్రభుత్వం ఉండేదే వేస్ట్. ఇక్కడ ఈ రోజున రాష్ట్రంలోనే మరి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 5,000 మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత మరి తిరుపతి నగరానికే చెందుతుంది. తిరుపతి చుట్టూ కూడా సిలికాన్ సిటీ రావడం జరిగింది. అదేవిధంగా శ్రీ సిటీలో కూడా ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటికి కూడా మన చిత్తూరు జిల్లా వాసులే అప్లై చేసుకోవడం జరిగింది. ఈ రోజున వారు ఏదైనా లిస్టు తీసుకొస్తే కూడా నేను 2,000 మందికి ఉద్యోగం ఇప్పించడానికి రెడీగా ఉన్నానని సభాముఖంగా చెప్తున్నాను. రైట్, ఇప్పుడు చెప్పండి సార్. మన్నవరం శ్రీ సిటీ గురించి అడిగినారు. దానికి స్థానికులకు ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన లేదు. మన్నవరం ఏమో రోజు రోజుకు తరిగిపోతూ తరలించకపోతుంది ఇతర రాష్ట్రాలకు. దానివల్ల ఇంక ఉండే ఉద్యోగం కాదు కదా, కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి మన్నవరంలో. శ్రీ సిటీ విషయానికి వస్తే సత్యవేడు తమిళనాడు బార్డర్లో ఉంది. తమిళనాడు ఇక్కడేమో భూమి, నీళ్లు, వస్తువులు ఆంధ్ర ఇస్తే
ఈరోజు ప్రతి ఉద్యోగము తమిళనాడు తన్నుకొని పోతా ఉంది. దీన్ని కళ్ళు తెరిచి చూసే పరిస్థితి ఇక్కడ లేకుండా పోతా ఉంది. వచ్చిన ప్రతి ఉద్యోగాన్ని తమిళ వాసులు తీసుకుంటా ఉన్నారు, బస్సుల్లో వస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఆంధ్రాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్కిల్స్ ఉండే వాళ్ళు ఉన్నారు, వేలాది మంది లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్లకు శ్రీ సిటీలో అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని సంబంధిత ప్రభుత్వం స్పందించి దానికి స్థానికులకు ఉద్యోగాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మొత్తానికి ఆంధ్ర ఎక్స్ప్రెస్ లో చర్చకు వచ్చిన అంశాల గురించి రాజకీయ నాయకులు దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. చూస్తూనే ఉండండి TV9.